ఇంతకు ముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. అహం చావతరిష్యామి హరిష్యామి భువోభరం కరిష్యామి చ వఫ్ కార్యం భవిష్యామి యదోకులే. అర్థం: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్వయంగా దేవతలకు ధైర్యం చెప్తూ మాట్లాడుతున్నట్లు భావం ఉంటుంది. భూమిపై పాపాలు, అధర్మం ఎక్కువైపోయినప్పుడు ప్రపంచం బాధపడుతుంది. అప్పుడు భూమి భారం తగ్గించడానికి దేవతలు సహాయం కోరుతారు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటున్నాడు: నేను భూమిపై అవతారం తీసుకుంటాను. ఈ భూమిపై ఉన్న చెడు శక్తులను తొలగించి భారం తగ్గిస్తాను. మీరు కోరిన పనిని నేను పూర్తి చేస్తాను. యాదవుల వంశంలో జన్మిస్తాను. సాధారణంగా అర్థం చేసుకుంటే ఇది ఒక హామీ లాంటిది. ఎప్పుడు ప్రపంచంలో సమస్యలు, అన్యాయం ఎక్కువైతే దేవుడు మనల్ని రక్షించటానికి ఏదో రూపంలో వస్తాడు అని ఈ శ్లోకం చెప్తుంది. ఇది మనకు ధైర్యం, నమ్మకం ఇస్తుంది. ఎంత కష్టం వచ్చినా చివరికి మంచి గెలుస్తుంది అనే సందేశాన్నిస్తుంది. హరే కృష్ణ.